నీ అవ మీటింగ్ అని తోలుకపోతాడు. ఓ బిర్యానీ ఉండదు, బీర్ ఉండదు. ఎవరు పోతారా? మనమేం పని పాట లేకున్నామా? అబ్బో, ఆయన పిలిస్తే నేను రాను. ఆయన ఇంత షావోటు సుతదాపియాడు. అదేదో ప్రకృతి భోజనం అట్రా గద్దిన పెడతాడు. ఆ సారుకు మనకు గలవత్తీరా, ఆయన అదో టైపు ఆనంగా ఇంటుంటాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటుండ్రా? క్లియర్గా గీసారే మాట్లాడతారు ఈనుండ్రి. మరి బీజేపీలో కొందరు లీడర్లు ఎట్లున్నారో కులం కుల్లా చెప్పిండు చెవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సారు. ఈయన మాంసం తినేటోడు ఉంటే కలవాడు, ఆయన బియర్ తాగేటోడు ఉంటే ఆయన తోటి కలవాడు, ఈయన విస్కీ తాగుతాడు కలవాడు, ఆయన సిగరెట్ తాగుతాడు కలవాడు. అరే చాయ్ తాగుదాం బో అంటే నేను చాయ్ తాగాను, ఆవు పాలే తాగుతాను అంటాడు. అటువంటి వాళ్ళు రాజకీయాలకు సూట్ కారు. అయ్యో, గంత మాట అంటారేంది సారు? సుక్క ముక్క తినకుంటే నష్టమేంది? అటువంటి వాళ్ళు ఊర్లో రచ్చబండ పోతే అందరూ ఇంత బోరింగ్ వచ్చిండో ఉరికిపోతారు. అటువంటి వాళ్ళు మా పార్టీలు ఉంటే మా పార్టీకి నష్టం అయితే. ఏహే, వాళ్ళందరితోటి కలవరు, ఏ తినమన్నా తినరు, తాగమన్నా తాగరని పబ్లిక్ మెస్తలేరట. దొంగతోటి దొరతోటి ఆ పార్టీ అందరితో కలవాలి. బీజేపీ గుర్తు కమలం కాబట్టి గిట్లా చెప్పిండు. కమలం పువ్వు దేనిలో పెరుగుతుంది? చెత్త చెదారం పెంటలు అంతా పెరుగుతుంది, కానీ ఆ బుడద మాకు అంటొద్దు. మేము చెత్తా చెదారంతో కలవమంటే ఈ పార్టీలు ఉండొద్దు. గసొంటి లీడర్ అంతా రాజకీయాలు ఇడిచిపెట్టి గిట్లా ప్రజాసేవ చేసుకోరని సలహా ఇచ్చిండు పార్టీ ఆఫీసులు ఉండే. సమాజానికి సేవ చేయవచ్చు, దేశానికి సేవ చేయవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఎన్జిఓస్ ఉంటే చాలా మంచిగా. తెలంగాణలో బీజేపీ గెలవాలంటే అన్నిట్లలో ఆర్పారు ఉండాలి, అందరినీ కలుపుకోవాలనేది ఎంపీ గారి మాట. వికారాబాద్ జిల్లా లీడర్ల గురించి చెప్పిండు గానీ అన్ని జిల్లాలలో ఉంటారు గసంటి వాళ్ళు. కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ దిల్దార్ గా మాట్లాడిండు గానీ పార్టీ పెద్దలకు ఎట్లా అర్థమవుతుందో చూడాలి మరి.